This is Dr. Deshabeni Srinivas, exclusive prime time analysis with me. ఈరోజు చూసేటువంటి అంశాలు ఏమున్నాయంటే రాష్ట్రమంతా కూడా దీక్షా దివాస్ పైన సంబరాలు జరుపుకున్నారా లేతే మధుర రుంతులను మర్చిపోలేని విధంగా గుర్తు చేసుకున్నటువంటి ఒక అంశం కొంచెం సంశయంగానే ఉంది. అట్లాగే ఇథనాల్ పరిశ్రమ పైన కూడా మనం చర్చ చేసుకోవాల్సినటువంటి నేపథ్యం మాత్రం చాలా అవసరం ఇక్కడ. అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి అంశాన్ని చూసినట్లయితే ఆర్జీవి, ఈ జీవి నిజంగా ఎక్కడున్నారో తెలియదు, కానీ ఈ జీవి కోసం పోలీసులు పడుతున్నటువంటి తాపత్రయం మాత్రం మరి అది డ్రామా లాగుందో లేకపోతే నిజంగా వీళ్ళు కష్టపడుతున్నారో అర్థం కానటువంటి వింత పరిస్థితి మాత్రం ఉంది. సో ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు, ఈ అన్ని అంశాలపైన ఈరోజు మనం విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటగా మనం దీక్షా దివాస్ పైన చూసుకున్నట్లయితే ఇది మర్చిపోలేని మరుపురాని మధురమైన స్మృతిలాగా దీన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇదే అంశం పైన మనం మన ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళితో ఒకసారి అలాగే ఈ అంశం పైన మనం మాట్లాడే ముందు కొన్ని అంశాలను కూడా ఇక్కడ తీసుకుందాం. అది అలుగునూరు చౌరస్తా అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు మరి సిద్దిపేటలో కూడా జరిగినటువంటి సభలో హరీశ్వరరావు గారికి అగ్గిపెట్ట కూడా దొరకనటువంటి అంశాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే కరీంనగర్లో అలుగురు నుంచి కరీంనగర్కి కేసీఆర్ను తీసుకెళ్తున్నటువంటి క్రమంలో సరే అనేక ఒడిదుడుకులు జరిగాయి, అది సహజంగా అందరం గమనించాం. మరి కరీంనగర్ నుంచి ఖమ్మం వెళ్ళాక ఖమ్మంలో జరిగినటువంటి ఆసుపత్రిలో జరిగినటువంటి సపర్యలన్నీ కూడా చాలా సీక్రెట్గా ఉన్నాయి. కానీ అక్కడ జరిగినటువంటి అన్ని విషయాలు బహిర్గతం కాలేదు, కేవలం కొన్ని విషయాలు మాత్రమే బహిర్గతమైనటువంటి సందర్భాన్ని మరి తెలంగాణ ప్రజలందరూ చూశారు. అయితే తెలంగాణ సాధ్యం కావడానికి కేవలం ఏ ఒక్క వ్యక్తితో కాదు, సబ్బండ వర్ణాల మరి ఆశాజ్యోతి అయినటువంటి తెలంగాణను సబ్బండ వర్ణాలు కలిసి సాధించుకున్నారన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. సరే, ఈ విషయాలపైన మనం మరి మన ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళిని మరి లైవ్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఆయన నుంచి కొంత సమాచారాన్ని కూడా సేకరించే ప్రయత్నం చేద్దాం. రాజమౌళి చెప్పండి. శ్రీనివాస్, మొత్తం మీద ఏదైతే దీక్షా దివాస్ పేరుతోటి బీఆర్ఎస్ పార్టీ జిల్లాల లోపల కూర్చున్నటువంటి సంఘటనలు చూస్తున్నాం. ఎందుకంటే దొంగ అన్నట్టుగా చందంగా తయారైంది అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాట్లాడుతున్నారు, ఇటు మంత్రులు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఏది ఏమైనప్పటికీ ఏదైనా లఘుచర్ల ఘటన కావచ్చు, ఇవన్నీ కూడా లఘుచర్ల ఘటనకు సంబంధించి అదంతా కూడా చేసింది ఇప్పుడు మనం చూసినాం. ఏదైతే గత ప్రభుత్వమే చేసింది, దానికి జీవో ఇవ్వడం, అదేవిధంగా ఏదైతే ఆదిలాబాద్కు సంబంధించి అది కూడా గత ప్రభుత్వమే ఇచ్చింది. అంటే ఇదన్నీ మోసపూరిత రాజకీయాలు చేస్తున్నటువంటి గత ప్రభుత్వం ఇప్పుడు వచ్చినటువంటి సంవత్సరం కావస్తున్న తరంలో ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికే తప్ప ఏం చేసింది. గత 9 సంవత్సరాల నుండి కూడా చూసాం, రైతుల పక్షాన ఉన్నాం అంటే రైతులకు చేసిందంటూ వాళ్ళ నెత్తి మీద పెద్ద కుంపటిలాగా అప్పు తీసుకొచ్చి పెట్టారు తప్ప ఇప్పుడు వీళ్ళు చేసింది ఏమి. ఎందుకంటే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి పెట్టారు, కానీ అప్పు తీర్చలేని పరిస్థితిలో ఈరోజు గవర్నమెంట్లు ఉన్నాయి. ఏ గవర్నమెంట్ అయినా అప్పు తీర్చాలంటే మళ్ళీ ప్రజల మీదకే పోవాలి. ఎందుకంటే రైతుల పేరుతో కావచ్చు, లేకుండా సుంకాల పేరుతో కావచ్చు, ఇవన్నిటిని మళ్ళీ ఆ అప్పు తీర్చాలంటే ప్రభుత్వాలు, అంటే ఇప్పుడు అప్పు తీర్చాలంటే రాబడి, అంటే సీఎం రేవంత్ రెడ్డి విధి విధానాలతో మొత్తం ప్రజలకు సబండ వర్ణాల ప్రజలకు కూడా తెలియపరిచింది. అంటే మనకు వచ్చే ఆదాయం ఎంత, దీని ఖర్చు ఎంత, గత ప్రభుత్వం చేసిన అప్పులకు కట్టే మిత్తులు ఎంత అనేది. కానీ ఇదంతా కూడా చూస్తే మొత్తం మీద దొంగ అనుకున్న సందంగా తయారైందని మాత్రం ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి దానికి ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, లేదంటే పార్టీ శ్రేణులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, ఇదంతా కూడా వివరిస్తూనే ఉన్నారు. ఇక ప్రజలు తెలుసుకోవాల్సింది, ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు కావచ్చు, అవినీతి అక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా కావచ్చు, కానీ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు అంటే ఏదైతే దీక్షా దివాస్ పేరుతోటి ఎందుకు ముందుకు వస్తున్నారు అంటే వీరికి ఎక్కడ కాలుతుంది అంటే ఈ ప్రభుత్వం రైతులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, అంటే రాజమౌళి అంటే మొత్తం మీద ఎక్కడైతే లేకుండా పోతుంది. రాజమౌళి దీక్షా దివాస్ ను గత మర్చిపోలేని మదర స్మృతులుగా చూడాలా
లేకపోతే ఇప్పుడు రాష్ట్రంలో ఒక అలజడి సృష్టించేందుకు, లేదా వ్యక్తిత్వ హననం చేసేందుకు, లేదా వ్యక్తిత్వ పూజ్యం చేసేందుకే దీనిని చూడాలి? ఎట్లా చూడాలి అసలు మనం? ఎస్, ఏదైతే మనం గతంలో చూసినట్టుగా బీఆర్ఎస్ అంటే భారతీయ జనతా ఏదైతే బీఆర్ఎస్ అంటే భారతీయ రాష్ట్ర సమితి అని కొనుక్కుంది, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాస్త ఏమైందంటే ఇప్పుడు మొత్తం మీద ఒక తెలంగాణలో అంటే టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని బీఆర్ఎస్గా మార్చిన తర్వాత, ఎందుకంటే ఇక్కడ నుండి స్టేట్లలో వెళ్తాము, మొత్తం మీద కేంద్రంలో మనం ఉంటామనే కోవలో వెళ్ళారు. అంటే ఇంటికెరిగినమ్మ ఉటికెరిగినమ్మ స్వర్గానికి ఎరిగినట్టుగా అన్న చందంగా తయారైంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా మొత్తం మీద ఏదైతే తెలంగాణ లోపల ఈ యొక్క గవర్నమెంట్ను అస్థిరపరచడానికి, లేదు అంటే తెలంగాణలో మళ్ళీ ఏదైతే వైరుధ్యం అంటే తెలంగాణలో రాష్ట్రం లోపల తెలంగాణ సెంటిమెంట్ను మళ్ళీ లేపడానికి, అంటే తెలంగాణలో సెంటిమెంట్లు లేపడానికి వచ్చింది ఏ రాష్ట్రం నుంచో ఎవరో కాదు, తెలంగాణ ప్రజలే ఉన్నారు, తెలంగాణ నాయకులే ఉన్నారు, తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నాడు, తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ ఉంది. ఎందుకంటే బయట రాష్ట్రం వాళ్ళు వచ్చి ఇక్కడ ఎవరు వెళ్తలేరు. కానీ ఇందులో సెంటిమెంట్ రెచ్చగొట్టడానికే మళ్ళీ దీక్షా దివాస్ పేరు మీద మొదటికెళ్లారు. ఇదంతా రెచ్చగొట్టడానికే ప్రయత్నిస్తారని మాత్రం 100% మనం అనుకోవచ్చు. రైట్ రాజమౌళి, మళ్ళీ కలుద్దాం. అసలు తగు ఎలా వస్తుందిరా జంగం దేవరా అంటే బిచ్చం పెట్టవే ముండా అన్నారట. అసలు సామరస్యంగా రాజకీయాలు చేయాల్సినటువంటి మరి ప్రతిపక్షం ఏదైతే ఉందో ప్రతి సందర్భంలో కూడా రాజకీయం చేస్తూ ఊసరవెల్లిలా రంగులు మార్చుకుంటూ తన నైజాన్ని చూపుతుంది. వాస్తవంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఏం చేయాలి అంటే సలహాలు సూచనలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి ప్రభుత్వ పాలన కోసం. సో అది సక్రంగా జరగకుండా వ్యక్తిత్వ హననం జరుగుతుంది, లేదా వ్యక్తి పూజ్యం జరుగుతుంది. ఈ రెంటికి చాలా తేడా ఉంటుంది. వ్యక్తిత్వ హననం వేరు, వ్యక్తి పూజ్యం వేరు. ఇక్కడ కేసీఆర్ కావాల్సినటువంటి పూజ్యం చేయాలనుకుంటున్నారు, కానీ అదే కేటీఆర్ హరీశ్వరరావు మరి ఫామ్ హౌస్కే కేసీఆర్ని అంకితం చేసినటువంటి సందర్భం చూస్తున్నాం. అసెంబ్లీ ఈసారి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరి అసెంబ్లీకి రావాల్సినటువంటి కేసీఆర్ గారు మరి చివరికి ఎక్కడున్నారయ్యా అంటే తీసుకెళ్ళి ఫామ్ హౌస్లో ఉన్నారు. మరి ఫామ్ హౌస్లో ఉండాల్సినటువంటి వ్యక్తి మరి బయటకు వచ్చి మాట్లాడతారంటే కేవలం బామర్దులు మాత్రమే సై అంటే సై అని ప్రభుత్వంతో పోటీ పడుతున్నారు. ఇదంతా ఈ సై అంటే సై అనేటువంటిది ఎట్లా వస్తుంది అంటే కంప్లీట్గా ప్రభుత్వం మీద అటాక్ చేసేందుకు మాత్రమే. నిజంగా సమస్యలను అనుకోండి, ఆ సమస్యలను ప్రభుత్వం వద్ద ప్రజల వద్దకు తీసుకెళ్ళాలి, ప్రజల్లో చైతన్యం కల్పించాలి, ఆ చైతన్యం ద్వారా ప్రభుత్వానికి కనువిప్పు కలిగేటట్లు చేయాలి. కానీ మీరు చేస్తున్న ప్రతి మాటలో ప్రతి అంశంలో, ఇప్పుడు లగచర్ల అంశం తీసుకుని లగచర్లలో మీరు ఏం చేశారు? అధికారులపైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత అక్కడ కోర్టులో కూడా, హైకోర్టులో కూడా కేసు వేశాడు ఒక అడ్వకేట్. అక్కడ జరిగినటువంటిది ఏంటయ్యా అంటే సుపారీ ఇచ్చారు, 10 కోట్ల సుపారీ ఇచ్చారు. ఎందుకయ్యా అంటే అధికారిని హత్యాయత్నం చేసేందుకు. ఇట్లాంటి సందర్భాలన్నీ కూడా మరి రాష్ట్రంలో జరుగుతుంటే ప్రజలు ఏ రకంగా ఈ ప్రతిపక్షాన్ని ఆలోచించాలి? మరి ప్రతిపక్షం చేయాల్సినటువంటి బాధ్యత ఏంటి? ప్రభుత్వం తప్పులు చేసినట్లయితే ఆ తప్పులను ఎక్కడ చూపించాలి? ఆ ఎత్తి చూపేటువంటి విధానం కూడా అసెంబ్లీలో ఎత్తి చూపుతూ ఆ తప్పుల నుంచి మరి ప్రజల్ని అటువైపు మలిచి చైతన్యపరిచి ప్రజల ద్వారా ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేయాలి. అందుకు కావలసినటువంటి సూచనలు సలహాలను ఇవ్వాలి. సో ఇవి జరగట్లేదు. అధికారుల మీద దాడి చేయడము, లేదా అధికారులను హత్య చేసేటువంటి ప్రయత్నం చేయడము, ఇట్లాంటి సందర్భాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. సరే, ఇక మనం దీక్షా దివాస్ విషయానికి వచ్చినట్లయితే వీళ్ళు ఏ సందర్భం మీద నిలబడి ఇది చేశారన్నటువంటి విషయాన్ని చూసినా నీళ్లు, నిధులు, నియామకాలు. దీనికంటే ముందు ఒక చిన్న పదం చెప్తాను మీకు. అద్దం ముందు కనుక మనం నిల్చుంటే అసలు అబద్ధం అనేది రాదు. ఖచ్చితంగా మన ఇమేజే అవుపడుతుంది అద్దం ముందు నిల్చున్నప్పుడు. సో ఫేక్ ఇమేజ్ అవుపడదు. కానీ ఇక్కడ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నిట్లు కనుక తీసి మనం గమనించినట్లయితే వాస్తవంగా ఆ తప్పిదాలన్నీ కూడా బయటకు వస్తాయి. అదే విషయంలో నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ల విషయానికి వచ్చినప్పుడు త్రాగునీరు, సాగునీరు పూర్తి స్థాయిలో మేము అందిస్తామన్నటువంటి ఒక ఆలోచన చేసి ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం నుంచి ఎవరు లాభపడ్డారు అన్నటువంటి విషయాన్ని గమనించినట్లయితే త్రాగునీరు విషయంలో మరి గమనించుకున్నట్లయితే
ఆ విషయంలో మరి కేటీఆర్ గారు పూర్తి స్థాయిలో భగీరథ స్కీమ్ నుంచి తను అనేక ప్రాజెక్టులను ఏర్పాటు చేసి ఆ ప్రాజెక్టులో ఈ కావాల్సినటువంటి పైపులన్నీ తయారు చేసి అక్కడి నుంచి తీసుకెళ్ళి వేశారు. మరి ఇవి పూర్తి స్థాయిలో అందరికీ మంచినీళ్ళు అందినాయంటే మరి ప్రజల దగ్గర నుంచి మాత్రం వస్తున్నటువంటి మాట ఏంటంటే లేదు, కొంతమందికే వస్తున్నాయి, అది కూడా ఈ బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నటువంటి సందర్భం ఉన్నటువంటి ప్రజలు ఎత్తి చూపుతున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. ఇప్పటికీ కూడా చాలామంది ఇళ్లలో నల్లాలు లేవు. కానీ ఆ సందర్భంలో కేసీఆర్ ఒక మాట అన్నాడు. ఏంటి ఆ మాట? ఒకవేళ గనక నేను మీకు అందరికీ నల్లాల ద్వారా మంచినీరు ఇవ్వనట్లయితే మళ్ళీ నేను మిమ్మల్ని ఎన్నికలకు వచ్చి ఓట్లు అడగను అన్నాడు. కానీ చాలా సందర్భాల్లో మరి వాళ్ళకి నీళ్లు రానటువంటి పరిస్థితిని అందరం గమనించాం. వీళ్ళు ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మరి గొడవ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం గమనించాం. ఇట్లాంటి సందర్భాలు అనేక ఉన్నప్పటికీ కూడా ఈరోజు దీక్షా దివస్. అయితే ఇందులో నీళ్ళ విషయాల్లోకి వచ్చినప్పుడు మరి త్రాగునీరు విషయంలో అట్లాంటి ఇబ్బందులు జరిగాయి. దాని ద్వారా మరి కేటీఆర్ గారు కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఆర్జించినటువంటి సంగతి కూడా మరి అది అందరికీ తెలిసిందే. అది కొద్ది రోజుల్లో మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా బయటికి తీసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక సాగునీరు విషయానికి వద్దాం. నిజంగా మన అందరికీ కూడా సాగునీరు విషయంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి. సో అనేక పక్కనున్నటువంటి రాష్ట్రాలతో అనేక పంచాయతీలు కూడా ఉన్నాయి. సరే, ఆ విషయంలో పక్కనున్నటువంటి మహారాష్ట్రతో తను ప్రయత్నం చేశాడు, తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అక్కడి నుంచి వాటు. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత కాళేశ్వరం నిర్మించాలన్నటువంటి ఒక ఆలోచన. ఈ కాళేశ్వరాన్ని నిర్మించేటువంటి సమయంలో ఇక్కడ పూర్తి స్థాయి బాధ్యత వహించాల్సింది ఇంజనీర్లు. కానీ ఈ పెద్ద ఆయనే ఇంజనీర్ లాగా వ్యవహరించి అన్ని ప్లాన్లు ఈయనలే చెప్పడం. వాళ్ళందరూ మరి మీకు విషయం తెలుసు, ఒక గొర్రె ముందు పోతుంటే మిగతా ఉన్నటువంటి గొర్రెలన్నీ కూడా వెనక తలకాయ ఉక్కుంటా పోతే తప్పించి ఎటువైపు పోతున్నాము, ఏం చేయబోతున్నటువంటి ఆలోచన ఉండదు. మరి ఇక్కడ అధికారులు కూడా అదే తరహాలో గొర్రెల మంద ఏ విధంగా అయితే పోయేటువంటి అవకాశం ఏ తరహాలనైతే వెళ్తుందో మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ఆ అధికార బృందం అంతా కూడా అదే తరహాలో తలకాయ ఉక్కుంటూ వెళ్ళింది. కానీ ఈరోజు పీసీ ఘోష్ కమిషన్ ముందు ఎవరు ఇక్కడ ఉంటున్నది, తలకాయ దించుకొని ఉంటున్నటువంటి వ్యక్తులు ఎవరంటే ఈ ఇంజనీర్లు, ఈ ప్రాజెక్టులో పనిచేసినటువంటి ప్రతి వ్యక్తి కూడా. ఇప్పుడు దానికి క్రాక్స్ వచ్చాయి. మరి క్రాక్స్ వచ్చినటువంటి దాన్ని ఊరికే సిమెంట్ పూసి పెట్టేసని ఎందుకు నీళ్ళు నింపాడు. కానీ కేంద్ర కమిటీ వచ్చి చెక్ చేసిన తర్వాత ఒకవేళ గనక ఇక్కడ గనక నీళ్లు నింపినట్లయితే ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయేటువంటి అవకాశం ఉంది, నీళ్లు నింపొద్దు అన్నటువంటి చెప్పినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇదే విషయంలో మరి ఈ జీమెయిల్ కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులను పిలిచి అడిగినప్పుడు మేము ఆల్రెడీ 10 సంవత్సరాలు ఇచ్చాం, దానికి కావాల్సిన మెయింటెనెన్స్ ఇప్పుడు మేము ఇవ్వలేమన్నటువంటి విషయాన్ని కూడా తేట తెల్లంగా చెప్పారు. అంటే ఇవన్నీ కూడా ఎందుకు ఇట్లాంటి అంశాలన్నీ కూడా బయటకు వచ్చాయి? కనీసం అది కట్టి 10 సంవత్సరాలు కూడా కాలేదు, దానికి క్రాక్స్ రావడం, అది కూలిపోయేటువంటి పరిస్థితుల్లోకి రావడం ఏంటంటే ఇందులో ముఖ్యంగా దాగి ఉన్నటువంటి అంశం ఏంటంటే అవినీతి. ఈ అవినీతి మరి ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టు ప్రపంచంలోనే అత్యున్నత స్థాయి కలిగినటువంటి ఈ ప్రాజెక్టు మరి క్రాక్ రావడానికి, దాని భవిష్యత్తు పరిణామాలన్నీ కూడా కుప్పకూలిపోవడానికి ఎవరు కారకులంటే అవినీతి. ఈ అవినీతి ఏ ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాన్ని గమనించినట్లయితే కేసీఆర్ ప్రభుత్వంలో జరిగింది. ఈ కేసీఆర్ ప్రభుత్వం అంటే ఎవరు? అప్పటి సీఎం కేసీఆరే కదా. అంటే కేసీఆర్ కనసన్నల్లోనే ఈ అవినీతి అనేది పూర్తి స్థాయిలో జరిగింది. మరి అట్లాంటి వ్యక్తి మరి ఇప్పుడు దాని గురించి భాష్యాలు కొత్త భాష. అసలు ఫస్ట్ 30,000 కోట్లు అన్నారు, దాని తర్వాత 40,000 కోట్లు అన్నారు, దాని తర్వాత 80,000 కోట్లు. అక్కడి నుంచి కూడా అది 1,00,000 చిల్లర కోట్లకు దాటేటువంటి అవకాశం ఉందన్నటువంటి వదంతులు కూడా వ్యాపించాయి. వాస్తవంగా ఇప్పుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే కేటీఆర్ వీళ్ళందరూ 80,000 కోట్ల వరకే ఖర్చు అయ్యాయి. కానీ ఇప్పుడు ఆ లెక్కల పరిస్థితులు అన్నీ తీస్తే కూడా 1,30,000 కోట్లు దాటే పరిస్థితి వచ్చిందని ఈ ప్రభుత్వం చెప్తున్నటువంటి సందర్భం. సరే, ఇట్లాంటి విషయాల్లోకి వచ్చినప్పుడు, నీళ్ళ విషయంలోకి వచ్చినప్పుడు, ఈ ముఖ్యంగా సాగునీరు విషయంలోకి వచ్చినప్పుడు ఇది నీళ్లు, దాని తర్వాత నియామకాలు. వాస్తవంగా మన రాష్ట్రంలో మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అంటే దాదాపు నిరుద్యోగులు, అప్పటికి నిరుద్యోగులు 12 లక్షల మంది నిరుద్యోగులు రాష్ట్రంలో ఉన్నారు. నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే నోటిఫికేషన్లు, ప్రకటనలు కనుక ఇచ్చి ఉంటే పిల్లలందరూ కూడా కష్టపడి చదివి వాళ్ళు ఉద్యోగాన్ని తెచ్చుకునేవాళ్ళు. అప్పుడు మీరు ఇచ్చిన మాటకి, నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి మాటకి విలువ వచ్చేది.
కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు జరిగినటువంటి సందర్భం ఏంటయ్యా అంటే టీఎస్పీసీ నుంచి నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ అంతా కూడా లీక్ అయిపోయింది జనాలకి. అదొక పెద్ద కుంభకోణం. ఆ కుంభకోణం చెప్పాలంటే నిజంగా వాస్తవంగా ఒక్కరోజు సరిపోదు. తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలు వినడానికి కూడా ఆ కుంభకోణం వినడానికి ఇచ్చి అనేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. వినేటువంటి పరిస్థితులు కూడా ప్రజలు లేకుండా పోయారు. ఎందుకు అంటే ఈ ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు కేవలం జగిత్యాలకు సంబంధించిన వాళ్ళు, సిరిసిల్లకు సంబంధించిన వాళ్ళు, మహబూబ్నగర్ సంబంధించిన వాళ్ళు, నిజామాబాద్ సంబంధించిన వాళ్ళేనా అత్యుత్తమ ర్యాంకులు సాధించింది? మరి మిగతా వాళ్ళందరూ కాదా? మరి ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలు, కాకతీయ యూనివర్సిటీ పిల్లలు వీళ్ళ పరిస్థితులు ఏమైనా, మిగతా యూనివర్సిటీలో చదువుకుంటున్న పిల్లలు వాళ్ళందరి పరిస్థితులు ఏమైనా, వాళ్ళకు ఉద్యోగాలు రావా? అంటే మీరు అమ్ముకుంటే, మీరు డబ్బులు తీసుకుంటే ఉద్యోగాలు ఇస్తారా? ఇట్లాంటి దుస్థితి ఎక్కడ? అందుకే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులంతా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులంతా గర్జించారు. గర్జించినప్పుడు కూడా పిల్లల మీద నువ్వు పోలీస్ పటాలను వదిలేవి తప్ప మరి వాళ్ళందరూ కూడా ఎవరికి కూడా నువ్వు ఉద్యోగాలు ఇచ్చినటువంటి సందర్భం లేదు. అయితే నువ్వు 1,35,000 ఉద్యోగాలు ఇచ్చావని చెప్పుకుంటున్న సందర్భం సాఫ్ట్వేర్ కంపెనీ, ప్రైవేటు కంపెనీల్లో ఇచ్చిన ఉద్యోగాలు, కాంట్రాక్టు ఉద్యోగాలను తీసుకొని అవి లెక్క చేసుకొని వీళ్ళు 1,35,000 ఉద్యోగాలని చెప్పుకోవడం ఎంతవరకు ధర్మం అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా మిమ్మల్ని అడుగుతున్నటువంటి సందర్భం. అంటే అసలు మీరు ముందు చెప్తున్నది ఏంటి అంటే ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షలు ఖాళీగా ఉన్నాయి, అవి ఇస్తామని చెప్పేసి. అవి ఇచ్చినటువంటి సందర్భం లేదే. ప్రైవేటు ఉద్యోగాలు, సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు తీసుకొచ్చి ఇచ్చానని చెప్పుకున్నావు. సరే, ఆ విషయాన్ని పక్కన పెడదాం. ఇక నిధులు అనేటువంటి అంశానికి వద్దాం. మన రాష్ట్రంలో మనం విడిపోతున్నప్పటికీ అప్పటికే మనకు మిగులు బడ్జెట్ 40,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఉంది. ఆ మిగులు బడ్జెట్ తోటి మనం చక్కగా మన రాష్ట్రాన్ని పరిపాలన చేసుకోవచ్చు. నిజంగా అందరూ కూడా అనుకున్నదంటే మన కేసీఆర్ గారు పరిపాలన చేస్తారు. సరే, అటు కాంగ్రెస్ సోనియా గాంధీని మోసం చేసినప్పటికీ కూడా పార్టీ విలీనం చేస్తా, నేను ఆమె కాంగ్రెస్ తోటే మనం కలిసి ప్రయాణం చేద్దామని చెప్పిన వ్యక్తి, సరే కాంగ్రెస్ను మోసం చేసిండు అనుకుందాం. కాంగ్రెస్ మోసం చేశాడు, సరే వచ్చాడు. ఇక్కడ వస్తూ కూడా ఇంకో మాట కూడా ఏం చెప్పాడంటే మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దళితుని నియమిస్తానన్నాడు. మరి హైదరాబాద్ చేరుకున్న తర్వాత తనకు ఆశ రెట్టింపైంది కావచ్చు. ఆ రెట్టింపైనటువంటి ఆశతో తను ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. సో దళితులను కూడా తుంగలో తొక్కేసినటువంటి విషయాన్ని మనం గమనించాం, మనం అందరం చూసాం. సరే, ఇక పరిపాలన సాగుతుంది. పరిపాలన సాగుతున్న క్రమంలో అప్పులు ఎక్కడి నుంచి కావాలో అప్పులన్నీ తీసుకొస్తూనే ఉన్నాడు. అప్పులు తీసుకొస్తున్నాడు, ఖర్చు పెడుతున్నాడు. ఒక మాట ఏమంటాడంటే అప్పులు తెచ్చి నేను సంపదను సృష్టించాను అంటాడు. అప్పులు తెచ్చి సంపదను సృష్టించాలనుకుంటే ఉన్న సంపద నుంచి నువ్వు అభివృద్ధి అయ్యేటువంటి మార్గాన్ని చూడాలి. ఆ అప్పులు తీసుకొచ్చి నేను సంక్షేమాన్ని చేశాను అంటాడు. అప్పులు తీసుకొచ్చి సంక్షేమం చేయమని ఏ ప్రజలు కోరుకోరు. అప్పులు తెస్తే అభివృద్ధి చేయండి, సంపదను సృష్టించండి అని కోరుకుంటారు. అయితే కొంత సంపదను సృష్టించావు అంటే ల్యాండ్స్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, లేకపోతే ఆఫీసులు కావచ్చు, ఇట్లాంటివన్నీ సృష్టించావు. కానీ అప్పులు 7 లక్షల కోట్ల అప్పులు. అంటే దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి ఒక్కొక్క క్యాండిడేట్ మీద, ఒక్కొక్క సభ్యుని మీద దాదాపు 4.5 లక్షల అప్పు ఉన్నదన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ అప్పంతా ఎలా తీర్చాలి? ఎవరు తీర్చాలి? నువ్వు మాత్రం 7 లక్షల అప్పు చేసావు, నేను సంక్షేమ పథకాలకు ఇచ్చాను, దాని తర్వాత మిగతా సంపదను అభివృద్ధికి చేశాను, దాని తర్వాత మిగతా కార్యక్రమాలు చేసేందుకు చేశానని చెప్పుకుంటున్నావే. మరి నువ్వు చేసింది సంక్షేమం చేసింది కొంతమేరకే చేసావు, పూర్తి స్థాయిలో కూడా జరగలేదు. అయితే ఇంకా ఈ నిధులను కూడా అడ్డదారి వెళ్ళాయి. రైతు బంధు అన్నావు. రైతు బంధు నిజంగా బీద రైతులకు పడ్డదా అంటే బీద రైతులకు ఏదో ఆశామాషిగా కొంత పడింది. కానీ మల్లారెడ్డికి ఏమైందండి? మల్లారెడ్డికి 2 కోట్లు పడుతుందా? పల్లారాజేశ్వరరెడ్డికి 2 కోట్లు పడుతుందా? ఎర్రబెల్లి దయాకర్ రావుకి 1,20,00,000 పడతాయా? మరి ప్రశాంత్ రెడ్డికి 40 లక్షలు పడతాయా? ఇట్లా తీసుకుంటూ పోయినట్లయితే ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి ఎంపీకి ఇట్లా డబ్బులు పడుతున్నాయి. దీన్ని ఏమనుకోవాలి? అసలు నువ్వు రైతులకు ఇవ్వాలనుకున్నావా, లేదా నేరుగా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు ఇవ్వాలనుకున్నావా? ఒకవేళ నిజంగానే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు ఇవ్వాలనుకున్నా డైరెక్ట్గా నిధులు ఇవ్వకపోయావా?
నేను ఎట్లాగో మిమ్మల్ని అందరిని మోసం చేస్తున్నాను, నేను ప్రజలకు ఇవ్వాలనుకోవట్లేదు, నేను వీళ్ళకే ఇస్తున్నాను. ప్రజల పేరు చెప్పి వాళ్ళందరికీ పెట్టావే, దీన్ని ఏమంటారు అసలు? అంటే ప్రజల నోరు కొట్టి, ప్రజల కడుపు కొట్టి వాళ్ళు ఉన్నోళ్ళందరికీ పెట్టావు. అంటే నీ మెప్పు కోరడం కోసం, దాని తర్వాత వాళ్ళందరూ నీకు వచ్చి దాసోహం అవడం కోసం. ఇది నీ రాజకీయ చరిత్ర. మరి ఇట్లాంటి సందర్భాల్లో కూడా దాని తర్వాత దళిత బంధువుని తీసుకొచ్చావు. దళిత బంధువు ఎవరికి ఇచ్చావు నువ్వు? పూర్తిగా రాష్ట్రంలో మొత్తం అందరికి ఇచ్చావా? నియోజకవర్గంలో దాదాపుగా నువ్వు ఒక 2500 నుంచి 3000 మందిని సెలెక్ట్ చేసేసి ఇద్దామని చెప్పావు. నిజంగా నియోజకవర్గంలో 3000 మందికి ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయా? అట్లాంటి సందర్భాలు లేవే. కేవలం 1500 మందికి ఇచ్చావు. ఆ 1500 మందిలో నువ్వు జాగ్రత్తగా గమనించింది ఏంటంటే బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరున్నారు ఏంటి అనేటువంటి విషయాన్ని గమనించి ఆ కార్యకర్తలకు ఇచ్చే ప్రయత్నం చేశావు. సో అందులో కూడా ఇచ్చేటువంటి సందర్భంలో కూడా జరిగినటువంటి అంశం ఏంటంటే ఎవరైతే ఆ డబ్బులు రిలీజ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా అందులో కొంత డబ్బులు చెందాలి. అట్లాంటి సందర్భాలన్నింటినీ కూడా చూసాం. ఇట్లా ఈ రకంగా ఇవన్నీ చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఇంత అవినీతి జరుగుతున్నా, అవినీతి మీద ఒకవేళ సిబిఐకి ఎవరైనా కంప్లైంట్ చేసినా లేకపోతే ఇంకేదన్నా ఈడీకి చెప్పేటువంటి ప్రయత్నం చేసినా కూడా సిబిఐ రాకుండా ఉండడం కోసం ఇక్కడ ఒక జీవో కూడా తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని చేశాం. మరి ఇవన్నీ ఎక్కడికి పోయాయి? ఇవన్నీ కాదని మీ ప్రియమైనటువంటి కూతురు ఢిల్లీలో ఏం చేసిందో కూడా మనం చూసాం కదా. ఎట్లాంటి పరిస్థితుల్లో ఆమె జైలుకి వెళ్ళిందో చూసాం కదా. ఇకనైనా మీలో మార్పు రావట్లే. మీరందరూ చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటంటే ఈ రాష్ట్రంలో అలజడి సృష్టించాలి, అలజడి సృష్టించడం ద్వారా రాష్ట్రపతి పరిపాలన రావాలి, రాష్ట్రపతి పరిపాలన తర్వాత జమిలీ అని ఈరోజు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎర్రబెల్లి దయాకర్ రావు జమిలీ ఎన్నికలు అతి త్వరలో రాబోతున్నాయి, జమిలీ ఎన్నికల్లో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. కానీ ఇదే కేటీఆర్, హరీశ్వరరావు, కేసీఆర్ మీరు ఫామ్ హౌస్లో ఉండండి, కేటీఆర్ని సీఎం చేద్దామని మిగతా నాయకులంతా కేటీఆర్ సీఎం అని చెప్తున్నటువంటి సందర్భాలను మనం అనేకం చూస్తున్నాం. అంటే ఇక్కడ వీళ్ళ మధ్యలో వీళ్ళకే సయోధ్య లేదు. వీళ్ళ మధ్యలో ఏంటంటే కేసీఆర్ కావాలని కొంతమంది, కేటీఆర్ కావాలి అంటే చివరికి బీఆర్ఎస్ పార్టీ రెండుగా చీలబోతున్నదా? కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇది రెండు విభాగాలుగా విభజించబడబోతుందా ఇది? సో ఇది మాత్రం కొంత అనుమానంగా ఉంది. ఇది ఖచ్చితంగా ఇది విడిపోయేటువంటి పరిస్థితి మాత్రం ఎంత దూరంలో లేదన్నటువంటి విషయాన్ని మాత్రం మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి. నిజంగా ఇక్కడ ఇంకొక విషయాన్ని బాగా గమనించాలి. మరి సమగ్ర సర్వే ద్వారా ప్రజలందరూ ఏ క్యాస్ట్ ప్రకారం ఎట్లా ఉన్నారంటే తెలుసుకునే ప్రయత్నం చేసావు. అట్లాగే రాష్ట్రంలో ఎక్కడెక్కడ ప్రభుత్వ మరి భూములు ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకోగలిగావు. మరి తెలుసుకున్న తర్వాత ప్రభుత్వ భూములన్నీ తీసుకొని దాంతో రియల్ ఎస్టేట్ చేసావు. ఏ రకంగా అమ్ముకోవాలో ఆ రకంగా అమ్ముకున్నారు. దాని తర్వాత ఏ రకంగా దాన్ని కబ్జా చేయాలో కబ్జా చేసినటువంటి సంఘటనలు కూడా మనం అనేకం చూసాం. మరి ఇట్లాంటి సందర్భాల్లో కూడా ప్రజలు ఎదురుతే వాళ్ళ మీద చాలా అత్యంత దారుణంగా మరి వాళ్ళ మీద దాడులు చేయించావు, పోలీసులతో కేసులు పెట్టించి లోపటేసావు. అట్లాగే ఇవన్నీ అంశాలు కాకుండా ఇంకా మిగతా విషయాలు ఏంటంటే చెరువులు. నిజంగా అశోకుడు ఆ రోజు చెరువులు ఎందుకు నాటించిందంటే మరి ఎవరు మన కాకతీయుల సమయంలో కూడా మరి చెరువులు అన్నీ కూడా తీసుకున్నారు. ఎందుకు? చెరువులు ఉన్నట్లయితే నీరు ఉంటుంది, నీరు ఉన్నట్లయితే గ్రౌండ్ వాటర్ లెవెల్ ఉంటుంది, తద్వారా సాగునీరు త్రాగునీరు ప్రజలకు అందుతుంది. ఆ రకంగా పచ్చని పంట పొలాలు ఉంటాయి, మరి అభివృద్ధి కూడా జరుగుతుంది, మరి పంట కూడా చాలా వస్తుంది, తద్వారా ఆర్థికంగా రాష్ట్రం ఎదుగుతుందన్నట్టు ఒక ఆలోచనతో చేశారు. మరి మీ 10 సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి పరిస్థితి ఏంటి? కుంటలు, చెరువులు, కబ్జాలు. అవి కుంటలు, చెరువులు, కబ్జాలు జరుగుతున్నా మీరు చూడలేదు. అందులో మీ వ్యక్తులు, మీ కార్యకర్తలు కావచ్చు, మీ మంత్రులు కావచ్చు, అందరూ కూడా కబ్జాలు చేసినటువంటి సంఘటన. అంటే హైదరాబాద్కి కావచ్చు, తెలంగాణ కావచ్చు, మరో బెంగళూరు కాబోతుందా? బెంగళూరులో చూడండి, అక్కడ ఉన్నటువంటి చెరువులు, కుంటలు అన్నీ కూడా తీసేయడం వల్ల ఇప్పుడు నీళ్లు లేనటువంటి పరిస్థితి, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మీరు ఎక్కడ కదా హైదరాబాద్లో మాదాపూర్కి వెళ్ళి చూడండి, ఎంత దారుణమైనటువంటి స్థితిగతులు ఉంటాయో, నీళ్లు దొరకవు అసలు. మరి అలాంటి పరిస్థితి ఇక్కడ వస్తుందని గమనించినటువంటి ముందే కాంగ్రెస్ ప్రభుత్వం వెరీ ఇమీడియట్గా హైడ్రా అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి
చెరువులు కుంటలు ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళందరి దగ్గర నుంచి అది తీసుకునేటువంటి ప్రయత్నం చేసింది. అయితే మీరు ప్రజాపక్షంగా లేదా ప్రతిపక్షంగా మీరు చేయాల్సిన బాధ్యత ఏంటి? నిజంగా ఇట్లాంటి అన్నిటిని కూడా మరి హైడ్రాకు అప్పగే చెప్పి మరి వాటిని కాపాడాల్సిన బాధ్యత చేయాలి. మీరే కోర్టులలోకి వెళ్ళి కోర్టులో వేశారు, హైడ్రా ఇది తప్పుడు సంస్థ, ఇది ఉండకూడదు, దీన్ని మూసేయండి అని చెప్పి. కానీ కోర్టు ఏం చేసింది? మిమ్మల్ని బొట్టికాయలు వేసింది. అట్లా కాదు, హైడ్రా చేస్తున్నటువంటి మంచి పనే, కానీ నోటీసులు ఇవ్వండి, నోటీసులు ఇచ్చిన తర్వాత చేయండి అని చెప్పింది. ఎస్, కరెక్టే, నోటీసులు ఇవ్వాలి. ఎవరికైనా ఒక పని చేసే ముందు, ప్రభుత్వం ఒక పని చేసే ముందు నోటీసులు ఇచ్చి ఆ నోటీసుల ద్వారా అప్పుడు తీసేసే ప్రయత్నం. ఇప్పుడు ఈ రకంగా చేస్తున్నటువంటి హైడ్రా చేస్తున్నటువంటి మంచి పనులని ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నటువంటి సందర్భం. కేవలం ప్రతిపక్షం మాత్రం ఒప్పుకున్నట్టు. ఎందుకు? మరి వాళ్ళకు ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా ఇక్కడ కబ్జా చేసినటువంటి చెరువుల్లో కుంటల్లో కబ్జా చేసిన ల్యాండ్స్ అన్నీ పోతున్నాయి. అది వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది. సో అట్లా ఆ రకంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఇంకొక విషయాన్ని, ఇది అత్యంత ముఖ్యమైన విషయం. సరే, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పాలన చేసింది. సరే, కష్టాలు నిష్టాలు అవన్నీ ఉన్నాయి. ప్రజలందరికీ కూడా అవకాశం దొరకలేదు. ఒకవేళ రీకాల్ చేసేటువంటి కనుక పరిస్థితి కనుక మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇలా చేసినటువంటి పార్టీలను కావచ్చు, ఇలా చేసినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు వెనక్కి పిలిచి మరి కొత్త ప్రభుత్వాన్ని కూర్చోబెట్టే పరిస్థితి ఉండేది. కానీ అట్లాంటి పరిస్థితులు లేదు కనుక మరి సరే ప్రజలు అవకాశం కోసం ఎదురు చూశారు. అయితే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి, అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మరి ఎక్కడికి కూడా అంటే ప్రగతి భవన్లోకి ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇట్లాంటి పరిస్థితిని ఏ రకంగా చూడాలి? అంటే వాళ్ళు మీ దగ్గరికి రావద్దు, మీరు చేసేది ఏకచక్రాధిపత్యం, మీరు ఏది చెప్తే అది వినాలి, ఏది చెప్తే అది జరగాలి. మన కొండగట్టులో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, 60 మంది చనిపోయారు. ఎక్కడున్నారండి కేసీఆర్ గారు మీరు? అంటే ప్రజలు చనిపోతే కూడా ప్రజల వద్దకు వచ్చేటువంటి పరిస్థితి మీకు లేదు. కేవలం ఎవరికి ఈ ప్రగతి భవన్లో ఎంట్రీ ఉన్నదంటే వ్యాపారవేత్తలకి, తన రాజకీయ సోదరులకి, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ సోదరులకి, వీళ్ళందరూ కలుసుకొని మరి లోపల కూర్చొని అనేక విషయాలను రచించుకున్నారే. ఎవరిని ఎట్లా ఏ రకంగా ముంచాలి, ఏ రకంగా మరి డబ్బులు సాధించాలనేటువంటి విషయాలపై అనేక చర్చలు చేశారే. మరి మీ ప్రజలు ఎన్నుకున్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలను మాత్రం దగ్గర రానియలే. అందుకే ప్రజలు అవకాశం కోసం చూశారు. అవకాశం దొరికిన వెంటనే ఇమ్మీడియట్గా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒక మూల కూర్చోబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. ఎవరైనా ప్రజల్ని మర్చిపోయి, ప్రజలకి ఎవరికైనా ప్రజల అభివృద్ధి కోసం ఏ ప్రభుత్వం అయితే పాటుపడదో, ప్రజల సంక్షేమం ఎవరైతే చూడరో, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎవరైతే ఇవ్వరో, సాగునీరు, తాగునీరు, అభివృద్ధి, ఇలాంటి అన్ని అంశాల్లో గనక ప్రభుత్వాలు గనక కావలసిన చర్యలు చేపట్టకపోతే ఏ ప్రభుత్వాన్నైనా దించేందుకు ప్రజలు ఎప్పుడు సిద్ధంగానే ఉంటున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ. అయితే ఇంకొక విషయం, పీసీఆర్ మన రాజమౌళిని లైన్లో తీసుకునే ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనిద్దాం. మరి దివాలాపూర్లో అంశంలో ఇథనాల్ పరిశ్రమని ఏర్పాటు చేశారు. ఈ ఇథనాల్ పరిశ్రమలో ఎవరు అసలు ఇక్కడ పరిశ్రమ వాస్తవంగా అక్కడ గోడ కడుతుంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఊరోళ్ళందరూ వెళ్ళారు, ఏంటి ఇక్కడ ఏదో జరుగుతుందని. వాస్తవంగా ఆ ప్రజలకు తెలియదు, అక్కడ ఉన్నటువంటి ఊరిలో ఉన్నటువంటి ప్రజలకు ఎవరికి తెలియదు. ఒకవేళ కనుక పరిశ్రమ వచ్చినట్లయితే పరిశ్రమ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల యొక్క ఎన్ఓసి తీసుకోవాలి. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఎన్ఓసి తీసుకునే ప్రయత్నం చేయలేదు. సో ఎన్ఓసి తీసుకోకుండానే వీళ్ళు గోడ కట్టేశారు, ప్రజలు వచ్చారు, గొడవ చేసే నేపథ్యం. అసలు ఈ ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేసుకోవడానికి కేవలం ఇథనాల్ ఫ్యూయల్ తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మాత్రం పర్మిషన్ ఇస్తుంది. దీనికి సంబంధించిన పర్యావరణ పరిమితులు కూడా కావాలి, పర్మిషన్స్ కావాలి. సో అవి తీసుకోలేదు. ఇవే రాజమౌళి
రాజమౌళి, ఇథనాల్ పరిశ్రమకు సంబంధించినటువంటి విషయంలో మరి సీతక్క ముందే చెప్పింది, మీ బండారం అంతా బయటపెడతాం, మీరు ఏ రకంగా పర్మిషన్స్ ఇచ్చారో ఆ పర్మిషన్స్ అన్నీ కూడా ఆధారాలతో సహా బయట పెడతాం అన్నటువంటి విషయాన్ని తెలియజెప్పింది. ఈరోజు ఆధారాలతో సహా బయటపెట్టింది. ఎట్లా అసలు ఏ రకంగా ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తున్నారు, సీతక్క పూర్తి స్థాయిలో ఏం చెప్పింది అన్నటువంటి విషయాన్ని, దాని తర్వాత ఆధారాలతో సహా బయటపెట్టినటువంటి విషయాన్ని ప్రభుత్వం ఏ రకంగా బయటపెట్టిందో తెలియపరిచే ప్రయత్నం చేయండి. మొత్తం మీద ఏదైతే ఇంధనాల ఫ్యాక్టరీకి సంబంధించి గందరగోళం జరుగుతున్న సందర్భంలోనే మొత్తం మీద ఏదైతే ఇంధనాల ఫ్యాక్టరీకి సంబంధించి అది రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా ఉన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దానికి జీవో విడుదల చేసింది. అది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం దానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు, తలసాని శ్రీనివాస్ యాదవ్కు సంబంధించిన వ్యక్తి ఏదైతే అక్కడ టీడీపీ ఆంధ్రప్రదేశ్ టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే కొడుకు వీళ్ళిద్దరున్నారు. ఎప్పుడైతే దీనికి సంబంధించి ఒక్కసారి ఓకే కాగానే అంటే దీనికి సంబంధించి కాగానే తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు కూడా దాంట్లో డైరెక్టర్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే అది ఉంది. ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది ఇది ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చేది కాదు, అది గత ప్రభుత్వం ఆదేశాల మేరకే గత ప్రభుత్వం ఓకే చెప్పిన తర్వాతనే అగ్రిమెంట్ చేసిన తర్వాతనే ఇది వచ్చింది. ఇక ఈ నేపథ్యంలో ఇప్పటికి మంత్రి సీతక్కతో పాటు ఏదైతే ఎవరైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఇద్దరు కూడా ఒకే సవాల్ విసిరారు, రండి ఇక్కడికి, ప్రజల దగ్గరికి రండి, ప్రజల దగ్గరికి వస్తేనే తాడోపేడో తేల్చుకుందాం, ఈ ఫ్యాక్టరీకి ఎవరు శ్రీకారం చుట్టారు, ఎవరు ఎలా వస్తుంది అనుకుంటున్నారు, ఏంటి పరిస్థితి, మా ప్రభుత్వం అని ఇచ్చేదా, ఇక్కడ రైతులకు సంబంధించి కావచ్చు ప్రజలకు సంబంధించి కావచ్చు మేము ఎవరికి ఇష్టం లేని అంటే జనంకు సంబంధించి ఇష్టం లేని ఏ ఫ్యాక్టరీ కావచ్చు ఏది కూడా మేము తీసుకురాము, కానీ ఇచ్చింది దాఖలాలు ఇవన్నీ బయటకు పెడతాం, ఎవరెవరు దీని మీద సంతకాలు చేశారు, అప్పటి మంత్రి ఎవరున్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్, అప్పటి వ్యక్తులు ఎవరున్నారో ఇవంతా కూడా బయటకు తీసుకొస్తామని. కానీ మొత్తం మీద ఏదైతే గత 9 సంవత్సరాలు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఇప్పుడు బయటికి చెప్పుకుంటున్నారు. కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చూసి చూడనట్టుగా ఎందుకు వదిలేస్తుందంటే అది పొరపాటు, ఎందుకంటే పప్పులో కాలేసినట్టే అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ ఒక్కొక్కటి కూడా బయటికి తీసుకొస్తామనేది మాత్రం చెప్తున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏంటంటే నిజాలు దాస్తే దాగవు అస్సలే. ఇవాళ కాకపోయినా ఏదో ఒక రోజు నిజాలు బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా, 10 మంది డైరెక్టర్లు ఉన్నటువంటి సందర్భం ఇది. ఆ 10 మంది డైరెక్టర్లో ప్రంజల్ జైన్ కంపెనీ సెక్రటరీగా ఉన్నారు. ఈయన ఎప్పుడు 24వ సంవత్సరంలో ఇతను కంపెనీ సెక్రటరీ జనరల్. అఖిలేష్ మెట్టు డైరెక్టర్గా 24వ సంవత్సరంలో 2024లో చేరాడు. సందీప్ కుమార్ కృష్ణపురం 2019లో జాయిన్ అయ్యాడు. మనోజ్ రూపాని 2017లో జాయిన్ అయ్యాడు. శివకుమార్ రెడ్డి తరిగొండ 2015లోనే ఈయన జాయిన్ అయ్యాడు. ఈ మహేష్ కుమార్ పుట్ట మేనేజింగ్ డైరెక్టర్. ఈయన ఎవరయ్యా అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ యొక్క వియ్యంకుడి కొడుకు పుట్ట మహేష్ కుమార్ యాదవ్. ఈయన టీడీపీ నేత. ఈయన ఇక్కడ ఈ కంపెనీకి పూర్తి స్థాయిలో మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాడు. ఎప్పుడు 2016లోనే మేనేజింగ్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాడు. తర్వాత యశ్వంత్ వర్మ కూసంపూడి 2015లో జాయిన్ అయ్యాడు. తలసాని సాయి కిరణ్, ఇక్కడ తలసాని సాయి కిరణ్ అంటే ఎవరు? తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు. ఆయనే అడిషనల్ డైరెక్టర్గా 2016లో జాయిన్ అయ్యారు. పుట్టా కృష్ణ సాహిత్య, ఈ పుట్టా కృష్ణ సాహిత్య ఎవరు? పుట్టా సుధాకర్ యాదవ్ కూతురు. ఆమె ఇక్కడ డైరెక్టర్గా చేరింది 2018లో. శేలన్ రాజు వేంపాటి కంపెనీ సెక్రటరీగా 2023లో 23లో జాయిన్ అయ్యారు. ఇలా 10 మంది ఈ కంపెనీలో ఉన్నారు. కానీ పాపం తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ ప్రజలంతా పిచ్చోళ్ళు అనుకుంటాడో లేకపోతే తెలియదు వీళ్ళకి ఏది చెప్తా నమ్ముతారు అనుకుంటారు. ఎందుకంటే ఆయన చేసినట్టు ఎనిమల్ హస్బెండరీలో దాదాపు మత్స్యశాఖలోనే 800 కోట్ల కుంభకోణం జరిగినటువంటి విషయాన్ని గమనించాము. ఇక్కడ కూడా ప్రజలకు ఏది చెప్పినా నమ్ముతారు. అక్కడ కూడా కావాల్సిన కాగితాలన్నీ కూడా మేము కాల్ చేశాము, ఇక్కడ కూడా ఏం తెలియదులే అనుకున్నారు. కానీ ప్రపంచం సాంకేతికంగా అభివృద్ధి చెందినటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. వద్దు అట్లాగే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఏంటి ఆ విషయాలన్నీ ఏంటంటే ఇక్కడ ప్రజలను మోసం చేయడం గొప్పతనం కాదు, ప్రజలకు మంచి చేసి తద్వారా ప్రజల నుంచి మరి కావాల్సినటువంటి అభివృద్ధిని పొందేటువంటి ప్రయత్నం కానీ లేకపోతే సూచనలు సలహాలు తీసుకోవడం కానీ కావాలి. కానీ ఇక్కడ ఏం చేసిందంటే కేంద్రము కేవలం ఇథనాల్ ఫ్యూయల్ తయారు చేయడానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది.
దాని తర్వాత ఇక్కడ పర్యావరణ పర్మిషన్స్ కూడా ఇవ్వలేదు. సో ఆ విషయం కూడా అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమిచ్చింది అంటే ఇథనాల్, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్, ఇండస్ట్రియల్ స్పిరిట్స్, అబ్సల్యూట్ ఆల్కహాల్ ఉత్పత్తులకు అప్పటి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అంటే కేవలం ప్రభుత్వం ఇచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం ఒకే ఒక్కదానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఏంటి? ఇథనాల్ ఫ్యూయల్కు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. దాన్ని ఆసరాగా చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వము ఇంకొక 4 అంశాలకి పర్మిషన్ ఇచ్చింది. అంటే ఇక్కడ మీరు బాగా గమనించండి, ఎంత అవినీతి జరుగుంటే ఈ 4 అంశాలకు కూడా మరి కేసీఆర్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చి ఉంటుంది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? దీని కథ 2015లో స్టార్ట్ అయినటువంటి కథ. ఇది 2015 నుంచి 2019 వరకు, మరి ఇది 2024 వరకు జరిగినటువంటి అంశం. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందనాలా లేదా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందనాలా ఈ పర్మిషన్ని? ఇట్లాంటి పర్మిషన్లు ఇచ్చుకుంటూ మాకేం తెలియదు, మేము చాలా నిజాయితీ పరులం అనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి కేటీఆర్ గారు, ఒకసారి మీరు ఇచ్చినటువంటి పర్మిషన్లన్నీ కూడా, ఈ పర్మిషన్లన్నింటిని కూడా మరి సీఎం పిఆర్ఓ అయినటువంటి అవిద్యారెడ్డి ప్రభుత్వం తరఫున బయట పెట్టాడు కదా. మరి ఇవన్నీ చూడండి ఒకసారి, దాంట్లో సంతకాలు కూడా ఉన్నాయి. ఇది ఇంత పచ్చబద్ధం మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఈ అబద్ధాల మీద ఎప్పుడు కూడా మేడలు కట్టలేరు. ఇవన్నీ కూడా పేక మేడలే అవుతాయి, పేక మేడలన్నీ కూలిపోతాయి. మీరేదో జమిలీ ఎన్నికలు వస్తాయి, జమిలీ ఎన్నికల్లో మేము సాధిస్తామని చెప్పేసి మన ప్రఖ్యాత ఎర్రబెల్లి దయాకర్ రావు మాటలు చెబుతున్నాడు. ఇది సాధ్యం కాదు. గోడ మీద పిల్లిలా అటు ఇటు మాటలు చెప్పడం కాదు. ప్రజల్లో మీరు గెలవండి, ప్రజల్లో గెలిచి ప్రజల ద్వారా మీరు మంచిని సాధించి ప్రజల ఓట్లను మీరు కొల్లగొట్టే ప్రయత్నం చేయండి, లేదా వాళ్ళ మంచిని పొందండి, వాళ్ళ మెప్పును పొందండి. అప్పుడు మీకు కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పక్కకు తిప్పే ప్రయత్నం చేయొచ్చు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు కావలసినన్ని సీట్లు ఇచ్చారు, వాళ్ళు పరిపాలన చేస్తారు. వాళ్ళు తప్పిదాలు చేస్తున్నారే అనుకుందాం, వాళ్ళకి కావాల్సినటువంటి సలహాలు ఇవ్వండి, సూచనలు చేయండి. ఇంకా తప్పులు చేసినట్లయితే ప్రజల్లోకి తీసుకోండి, ప్రజల ద్వారా వాళ్ళని చీత్కరించే ప్రయత్నం చేయండి. కానీ మీరు చేసినటువంటి తప్పిదానాలని మేమేం చేయలేదు, మాకేం తెలియనట్టు చెప్పే ప్రయత్నం కేటీఆర్ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మానుకోవాలనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే మరి ఏపీ విషయంలోకి వచ్చినప్పుడు ఆర్జీవి గారి మరి చాలా చాణక్య రీతిని ప్రదర్శిస్తున్నాడు. ఈ చాణక్యతలో ఆర్జీవి గారు చేయాల్సింది ఏంటి? తన మీద మరి 3 ప్రదేశాల్లో 9 కేసులు పెట్టినప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? వెరీ ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళేసేసి మరి తనతో మాట్లాడాలి, పోలీసులతో మాట్లాడాలి. సో ఈ విషయం పైన మన ఆంధ్రప్రదేశ్ బ్యూరో చీఫ్ కృష్ణను లైన్లో తీసుకుని ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ అది ప్రయత్నం చేయండి. అట్లాగే కృష్ణ మరి ఇప్పటివరకు పోలీసులు మరి ఆర్జీవిని అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి? లేదా మరి జగన్ ప్రభుత్వంలో ఉన్నట్లుగానే ఇప్పుడున్నటువంటి పోలీసులు అట్లాగే ఆలోచించి తనను అరెస్ట్ చేయలేకపోతున్నారా? లేదా ఇంకొక అనుమానం కూడా వస్తుంది, అవినీతికి పాల్పడి తనను అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయట్లేదా? మరి గత ప్రభుత్వంలో RRR మీద పోలీసులు కేసు పెట్టగానే ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి పాపం ఆయనను చాలా ఇబ్బందులు పెట్టారే. మరి ఇప్పుడు ఆర్జీవి దొరికే ప్రయత్నం లేదా? అసలే ప్రతి చోట ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఆయన చాలా చలాకీగా, నేనేం తప్పు చేయలేదు, నేను ఎవరిని ఏమనలేదు అనేటువంటి విషయంలో. మీరు ఎట్లా దీని మీద చెప్పండి, ఏ రకంగా ఆలోచిస్తున్నారో? గుడ్ ఈవినింగ్ సార్. అంటే ఏదైతే ఆర్జీవీ విషయంలో మాత్రం కొన్ని సందేహాలు అయితే ప్రధానంగా అయితే మనకు వినిపిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఆర్జీవీ హైదరాబాద్ లో ఉంటూ తన పైన కేసు, అంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు, అంటే గుంటూరు జిల్లాలతో పాటు మరికొన్ని ప్రకాశం జిల్లాలో కూడా తన పైన అయితే కొన్ని కేసులు అయితే నమోదవడంతో చూస్తానే ఉన్నా. ఈ నేపథ్యం అన్నింటిలో కూడా తనకి ఇప్పటికే 4 సార్లు నోటీసులు ఇవ్వటం, పోలీసులు కూడా హైదరాబాద్ వెళ్లి వర్మ ఇంటి దగ్గర అయితే దాదాపు 3 గంటల నుంచి 4 గంటలు పడిగాడుపులు కాసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కానీ వర్మ ఇంట్లో లేడు, ఎక్కడో షూటింగ్ పని మీద వెళ్ళాడు అని తనకు ఏదైతే సిబ్బంది అయితే చెప్పడం అయితే మనం చూస్తా ఉన్నాం. కానీ వర్మ అయితే నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాను, ఎవరికి భయపడి పారిపోలేదు, ఎక్కడికో పారిపోయానని చెప్పేసి కొన్ని మీడియాలో వస్తున్నటువంటి కథనాలన్నీ కూడా అబద్ధం. నేను భయపడాల్సిన పని లేదు, నేను అంత పిరికి వాడిని కాదు అంటూ కూడా ఇటు పోలీసులను ఛాలెంజ్ చేసినట్లయితే మనకు స్పష్టంగా కనబడుతుంది.
అంటే పోలీసు వాళ్ళు ఇక్కడైతే ప్రధానమైన పాత్ర అంటే గతంలో కృష్ణ ఇక్కడ పోలీసులను ఛాలెంజ్ చేస్తుంటే పోలీసులు చేతుకొళ్ళు కట్టుకొని కూర్చుంటున్నారా? ఏపీ పోలీసులు ప్రభుత్వం కూడా దీనిపైన ఏం ఆలోచించట్లేదా? ఏంటి ఆ విషయాలు? అంటే ప్రధానంగా ఏదైతే ఒంగోలులో ఉన్నటువంటి పోలీసులు ఏదైతే ఉన్నారో వర్మని అంటే ఏదో బుజ్జగించే ధోరణితో అంటే ఒక బుజ్జగించే ధోరణితోనే ఆ వర్మ పైనటువంటి కొంచెం ఒక ఉదాసీనత వైఖరి అవలంబిస్తున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఈ ఏదైతే ఈ వర్మ ఏదైతే లీగల్ గా ఏదైతే చెప్తున్నాడో తన అడ్వకేట్ కానీ వర్మ గాని చెప్తున్న లీగల్ గా ఏదైతే ఉందో దాదాపు రాష్ట్రంలో ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా అదే వర్తిస్తుంది. కానీ ఏదైతే న్యాయస్థానాలు కూడా ఒక కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అంటే ఒక ప్రముఖ వ్యక్తి వైసీపీకి చెందిన వ్యక్తి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వ్యక్తులు కార్యకర్తలను అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా పిలివేస్తే హైకోర్టు న్యాయమూర్తులు అయితే కొన్ని ముట్టిగాలు పొడిచి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంటే నాయకుల పైన కొన్ని అసభ్యకరంగా పెట్టాలా, చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా అని చెప్పి ఏది బట్టి అది మాట్లాడాలా, ఇవన్నీ తప్పు కదా, చేతిలో ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఎంత అంటే వాళ్ళ కంట్రోల్లో ఉండాలి, నిబద్ధత ఉండాలి, అంతేగాని అసభ్యకరంగా పోస్టులు పెడుతూ కుటుంబాన్ని బయటకు లాగితే మేము ఉపేక్షించాలా, అంటే ఏదైతే సెక్షన్ 66 ఏదైతే ఉందో దానికి మినహాయింపు వీరికి ఎలా ఇవ్వాలని చెప్పేసి కూడా హైకోర్టు అయితే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తుంది. ఇవన్నీ తీసుకున్నట్లయితే రామ్ గోపాల్ వర్మ తప్పకుండా శిక్షార్హుడు. ఎందుకంటే హైకోర్టు నిన్న ఇచ్చినటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలు తీసుకున్నట్లయితే 100% రామ్ గోపాల్ వర్మ శిక్షకు అర్హుడు అవుతాడు కనుక. కానీ ఈ విషయంలో మాత్రం ఒంగోలు పోలీసులు చాలా ఉదాసీన వైఖరి ఎందుకు అవలంబిస్తున్నారు? ఎక్కడైనా పొల్యూట్ అయ్యారా అసలు రామ్ గోపాల్ వర్మ విషయంలో అనే విషయం అయితే మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. ఇటు ప్రభుత్వం కూడా కృష్ణ ఇక్కడ మరి డీజీపీ సమీక్ష చేయట్లేదా లేదా హోంమంత్రి సమీక్ష చేయట్లేదా ఈ కేసు మీద? అంటే ఇప్పటివరకు అయితే డీజీపీ కానీ ఇటు హోంమంత్రి కానీ ఈ కేసు విషయంలో కూడా ఎక్కడైతే సమీక్ష చేసినైతే దాఖలాలు అయితే కనపడలేదు. కనీసం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ ఈ యొక్క రామ్ గోపాల్ వర్మ విషయంలో కూడా ఎక్కడ స్పందించినట్టు కూడా మనకు కనపడలేదు. కానీ బహుశా వీళ్ళెవరూ స్పందించట్లేదు కదా అని చెప్పేసి పోలీసులు కూడా కాస్త ఉదాసీన వైఖరిగా రామ్ గోపాల్ వర్మ విషయంలో అయితే వైఖరి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ వర్మ విషయంలో ఎందుకు అంటే మిగతా వాళ్ళ విషయంలో ఎంత దూకుడుగా ఉన్న పోలీసులు రామ్ గోపాల్ వర్మ విషయంలో మాత్రం చాలా ఉదాసీన వైఖరి అవలంబించడం, పైగా వర్మ పోలీసులు కదా ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏం స్పీచ్ చేయగలుగుతారు, నేను ఇలా అన్నాను, ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం అన్నాను, సంవత్సరం క్రితం పోస్టులు పెట్టానట, దానికి ఎవరికైతే మనోభావాల దెబ్బతినాలో వారికి మాత్రం మనోభావాలు దెబ్బతినలేదు, కానీ కార్యకర్తలుగా దెబ్బతిన్నాయంట, ఎవరికో మనోభావాలు దెబ్బతిన్నాయంట అని చెప్పు చాలా హాస్యాస్పదంగా నవ్వుతూ మీడియాలో కూర్చొని అంటే అతను ఛాలెంజ్ చేస్తున్న విధానం తీసుకున్నట్లయితే అతన్ని ఫాలో అయ్యి ఇంకా చాలా మంది పోస్టులు పెడతారని కూడా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది సార్. అంటే పోలీస్ వ్యవస్థ దీన్ని ఆదర్శంగా తీసుకోవాలా లేకపోతే ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నది ఈ పోలీస్ వ్యవస్థ అక్కడ? అంటే సహజంగా ఏంటంటే చిన్నవాడికి ఒక న్యాయము, పెద్దవాడికి ఒక న్యాయము. అంటే అదే చిన్న సైజు ఒక కార్యకర్త ఇలాంటి పోస్టులు పెడితే వెంటనే తీసుకెళ్లి అరెస్ట్ చేసి వారిని జైలుకి తరలించినటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వర్మ విషయంలో ఎందుకు ఉదాసీనత వహిస్తున్నారంటూ కూడా ఇది పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తున్నట్లు చూస్తానన్నాం. వర్మ ఏమైనా అతిథుడేం కాదు, అంటే చట్టాలు అనేది ప్రతి ఒక్కరికి సమానంగా ఉన్నప్పుడు ఈ భారతదేశంలో రాజ్యాంగం అందరికి కల్పిస్తే, కానీ వర్మ విషయంలో మాత్రం చాలా అసలు పోలీసులు ఒంగోలు పోలీసులు వైఖరిస్తున్నటువంటి ఉదాసీనత వైఖరికి మాత్రం చాలా అంటే అనేక రకాల అనుమానాలకు తావిస్తున్నట్టు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే పెద్ద వ్యక్తులకు ఒక న్యాయమా, చిన్న వ్యక్తులకు ఒక న్యాయమా అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక చర్చ అయితే నడుస్తుంది. అంటే వర్మ విషయంలో ఎక్కడ పోలీసులు తప్పు చేస్తున్నారు, అంటే ఎందుకు ఇంత ఉదాసీనత వైఖరిస్తున్నారు, దీనివల్ల ఏమవుతుందంటే పోలీసులు కూడా పెద్ద మచ్చలా అయితే మాత్రం ఈ యొక్క వర్మ విషయంలో పడుతుందంటే ఎటువంటి సందేహం లేదు సార్. అంటే ఇక్కడ ఖచ్చితంగా మనం అనుకోవచ్చా అవినీతి ఆస్కారం వల్లనే వర్మాని పోలీసులు పట్టుకోవడం లేదు అనేటువంటి అంశాన్ని మనం అనుకోవచ్చా? ఇది ఇంకోటి పెద్ద ఎత్తున ఏమవుతుందంటే పెద్ద ఎత్తున అంటే చేతులు మారాయంటూ కూడా అయితే మనకి వినిపిస్తున్న మాట ఏదైతే వర్మ విషయంలో ఉదాసీనత వైఖరించడంలో కానీ ఏదైతే ఈ యొక్క వర్మ విషయంలో ఈ అరెస్టు విషయంలో కానీ తనకు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేంత వరకు కూడా పోలీసులు ఉదాసీనతంగా వైఖరించాలంటూ కూడా ఈ పోలీసులకి వర్మకి మధ్యలో ఒక పెద్ద ఎత్తున అవినీతి చేతులు మారిందంటూ కూడా పెద్ద ఎత్తున గుసగుసలు అయితే మనకి స్పష్టంగా వినిపిస్తున్నాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ. నిజంగా రామ్ గోపాల్ వర్మ విషయంలో మరి ఇప్పుడు ఇందాక మన బ్యూరో చీఫ్ చెప్పినట్లుగా చేతులు మారాయన్నటువంటి అంశాన్ని ప్రజలందరూ గమనిస్తూనే ఉంటారు.
నిజంగా జరుగున్నట్లయితేనే ఈ సందర్భం వస్తుంది. ఇప్పటివరకు మరి కోర్టులు కూడా తనకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వలేదు. కానీ అతను చాలా ధైర్యంగా మరి మీకు యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, లేకపోతే మిగతా చోట కావచ్చు, మీడియా ఛానల్స్లో కావచ్చు ప్రత్యక్షం అవుతున్నటువంటి సందర్భం. మొద్దు సీన్ లాంటోనే పట్టుకున్నటువంటి పోలీసులు మరి ఈ అంశంలో ఎందుకు పట్టుకోలేకపోతున్నటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు, ఖచ్చితంగా చేతులు మారినప్పుడు మాత్రమే అతన్ని పట్టుకోలేనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే అసలు చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాలి. అంటే డబ్బులు ఉన్నంత మాత్రాన, లేదా హోదా కలిగి ఉన్నంత మాత్రాన, లేదా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నంత మాత్రాన అతన్ని అరెస్ట్ చేయకపోవడం అంటే ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఈ విషయంలో ప్రజలు కూడా డెఫినెట్గా ఎవరిని వదిలిపెట్టరు. అవకాశం కోసం ప్రజలు కూడా అందరు చూస్తుంటారు. అవకాశం దొరికించినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ పవర్ను చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే ఇక ఆర్జీవీ విషయానికి వచ్చినట్లయితే పాపం ఇంకొక విషయం కూడా మనం ప్రతిసారి ఇప్పటికి దాదాపు వారం రోజుల నుంచి మనం ఆర్జీవీ విషయంలో మనం మాట్లాడుతున్నటువంటి అంశాలు కొంత పిటిని అంటే బాధనే చూపిస్తున్నాయి. పాపం ఆయనకి సాయంత్రం 6 కాగానే పెగ్గులేసే అలవాటు ఉంటుంది, వడ్కా తీసుకునే అలవాటు. వడ్కా తీసుకున్న తర్వాత ఆయనకు కావాల్సింది ఏంటి? అమ్మాయిల కాళ్ళు కావాలి నాకడానికి. ఒకవేళ జైలుకు పోయినట్లయితే ఎట్లా అనేటువంటి అంశాలపై బహుశా ట్రైనింగ్ ఏమైనా తీసుకుంటుండేమో, అందుకోసమని పోలీసులు ఓపిక పడుతున్నారు అన్నటువంటి విషయాన్ని తెలుస్తుంది ఇక్కడ. అది ఎంత నేర్చుకుని అంత ఈజీగా పోదు కదా. దాదాపు ఒక 10-20 సంవత్సరాల నుంచి ఆయనకు అలవాటు ఉన్నటువంటి అంశము అంత ఈజీగా ఎట్లా పోతుంది నేర్చుకుని. అయితే మరి ఎవరైనా నిపుణులు ఉన్నారు కావచ్చు, ఆ నిపుణుల సమక్షంలో తను కొంచెం అలవాటు చేసుకుంటున్నాము. రేపు జైలుకు పోయిన తర్వాత మరి ఇవన్నీ ఇబ్బందులు అయితే అక్కడ ఓడక దొరకదు, అమ్మాయిల కాళ్ళు దొరకవు. అందుకోసమనే ఈ ప్రాక్టీస్ ఏమైనా చేస్తున్నాడో ఆ నేపథ్యంలోనే పోలీసులు కొంత సమయం ఇస్తున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలా, లేతే పోలీసు వ్యవస్థపైనే నెపం మోపే ప్రయత్నం చేస్తున్నాడా రాజకీయ అండదండలతో? మరి రాజకీయంగా తనతో ఎవరున్నారన్నటువంటి విషయాన్ని మనం విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేబీ మరి తను ముంబైలో అనేక సినిమాలు చిత్రించాడు. అక్కడ ఉన్నటువంటి రాజకీయం కావచ్చు, లేదా ఢిల్లీలో ఉన్నటువంటి రాజకీయవేత్తలు కావచ్చు, రాజకీయ ప్రజాప్రతినిధులు కావచ్చు, అక్కడి నుంచి మరి ఇక్కడికి తన ఇన్ఫ్లుయెన్స్ అప్లై చేయడం వల్ల పోలీసులు ఆగిపోయినటువంటి మరి వాదనలు కూడా ప్రజల్లో చర్చ జరుగుతుంది. అట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయా? లేదా హోమ్ మినిస్టర్ గారు, డీజీపీ గారు ఈ విషయంలో ఎందుకో స్తబ్దతగా ఉన్నటువంటి విషయం మాత్రం తెలిసిపోతుంది. మరి ప్రభుత్వం ఇమ్మీడియట్గా దీనిపై ఆలోచన చేయాలి. లేనట్లయితే ప్రభుత్వం కావచ్చు, పోలీసులు కావచ్చు ఏం మెసేజ్ ఇస్తున్నారు పోలీసులకి? అంటే ఎవరైనా ఇట్లా చేయొచ్చు అనేటువంటి మెసేజ్ ఇస్తున్నారా? మా ప్రభుత్వం మీద ఎవరైనా చేయొచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులపైన, మంత్రులపైన ఎవరు ఏది చేసినా కూడా ఈ ప్రభుత్వం ఎవరిని ఏమి అనేటువంటి ఆలోచన చేస్తున్నారా? ఇట్లాంటి విషయాలన్నిటిపైన కూడా ప్రభుత్వము పూర్తి స్థాయిలో ప్రజలకు తెలియచెప్పాల్సిన బాధ్యత మాత్రం ఉంది. ఇంకా లేట్ చేస్తున్న కొద్దీ ప్రభుత్వం మీద అపనిందలు పడేటువంటి ఆస్కారం మాత్రం ఎక్కువగా ఉంది. ఇప్పటికే చాలా రోజులైపోయింది మరి మన వర్మను పట్టుకోలేక. వర్మ తీసుకొస్తున్నటువంటి వాదన కూడా ఏంటంటే డిజిటల్ అరెస్ట్ అంటే డిజిటల్ అపియరెన్స్. ఈ 2 విషయాలను పక్కన పెట్టండి. నిజంగా వర్మ నువ్వు నిజంగా నీ నిజాయితీలు నిరూపించుకోవాలంటే నువ్వే డైరెక్ట్ పోలీసులు నీ దగ్గరికి రాలేకపోయారు. అది అర్థమైపోయింది ప్రజలకి. నిన్ను పట్టుకోవడం కష్టం. ఎందుకంటే నీ డెన్ అనేటువంటిది ఎట్లుంటుందో, ఆర్జీవీ డెన్ అంటే ఏంటంటే ప్రపంచంలో ఎవరికి తెలియనటువంటి అతి సుందరమైనటువంటి వింత కేంద్రం. ఆ వింత కేంద్రంలో ఎక్కడున్నావో మన పోలీసులు పట్టుకోలేకపోతున్నారు. ఇంకా వాళ్ళ మీద దయతలిచి నువ్వే వెళ్ళేసి పోలీసుల దగ్గరికి వెళ్ళేసి కలిసి విషయాలని ఎక్స్ప్లెయిన్ చేయి. వాళ్ళు కూడా అప్పుడు నిన్ను కోర్టుకు పంపించాలా, లేదా ఇక్కడి నుంచి ఇక్కడికి స్టేషన్ నుంచి ఇంటికి పంపించాలా వాళ్ళు కూడా ఆలోచిస్తారు. సో ఇట్లాంటి పరిస్థితుల నుంచి నిజంగా పోలీసులు నేర్చుకోవాల్సినటువంటి అవసరం మాత్రం చాలా ఉంది. ఇక అన్ని విషయాల్లోకి వచ్చినట్లయితే దీక్షా దివాస్ విషయంలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం మాట్లాడుతున్నది కేవలం మర్చిపోలేని మదర్ స్మృతులుగా మాత్రమే దీక్షా దివస్ను గుర్తుంచుకోవాలి. అంతేగాని ప్రభుత్వం పైన పోరాటం చేసి అలజడి సృష్టించి అరాచకాలను సృష్టించి తర్వాత అధికారులను చంపే ప్రయత్నం చేస్తే ఇబ్బందులు మీకే తప్పవు అన్నటువంటి విషయాన్ని ప్రజలు కూడా తెలియజెప్తున్నారు. ఇక రెండో విషయం ఇథనాల్ విషయంలో చూసినట్లయితే ఇథనాల్ ప్రాజెక్టులో టీఆర్ఎస్ ప్రభుత్వమే మరి పర్మిషన్స్ అన్ని ఇచ్చి ఇప్పుడు మాకేం తెలియదని చెప్తున్నటువంటి విషయం కూడా చూసాం మనం.
అట్లాగే మరి వర్మ అతి త్వరలో పోలీసులు పట్టుకుంటారన్నటువంటి ఆలోచనతోటే మనందరం కూడా ఈరోజు మరి విశ్లేషణ కార్యక్రమం ముగించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్ టు న్యూస్ 360.